సినిమా అంతా వదిలేసి కేవలం మీరు మాట్లాడిన వాక్యాలని పట్టుకొని ఏదైతే 11 గొర్రెలు అంటూ అన్నారు, దీని అంతా దేనిక ఏమైంది సార్ మెయిన్ రీజన్ అంతా? ఈ 11 గొర్రెలకే తెలుసు, అది వైసీపీ సోషల్ మీడియాకే తెలుసు. ఎందుకు మీకు అంత ఏంటది మొగుడు కొట్టినందుకు కాదంట, తోడుకోడలు తిట్టినందుకు వచ్చిందంట. మీకు ఎందుకు దొరకదు? వాళ్ళు ఇంక జీవితంలో పైకి బాగుపడరు, పైకి రారు. నా తల్లిని దారుణంగా తిట్టారని నేను ఎప్పుడూ పెద్ద పట్టించుకున్నాను కదా. ఈ 10 ఏళ్లలో 12 ఏళ్ళు చాలా 12 ఏళ్ళు బాబు ఇంకా ఆపేయండి బాగుంటుంది. 12 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు నేను. ఇలాంటివి ఇన్ని చూసా. బెదిరింపులకి నేను భయపడను. నా ఆర్టు, నా సోల్ అంతా విత్ పవన్ కళ్యాణ్, మా లీడరు, అవర్ డిప్యూటీ సీఎం. ఇవన్నీ తాటాకి చెప్పుళ్ళు, వీటికి మేము అసలు భయపడమండి. నేను నిన్న నా తల్లి మీద ఇలాగ అవాకు చవాకులు మాట్లాడారు కాబట్టి నేను కొంచెం పరుష పదజాలం వాడాం. ఆ మాటలు వెనక్కి తీసుకుంటాం. ఎవడైనా సరే తల్లిని అలా మాట్లాడితే ఎవడైనా తిడతాడు అని నేను ఆ మాటలు వెనక్కి తీసుకున్నాం. ఏ టైం నుంచి కాల్స్ ఈవెంట్ అయిపోయినాగానే మీకు కాల్స్ మొదలయ్యాయి? ఎప్పటి నుంచి మొదలయ్యాయి? అండ్ ఈవెంట్ అయిన కాడి నుంచి దాదాపు ఒక 7-8 వేల కాల్స్. అది ఎలా అయింది సార్? మీ అంటే హెల్త్ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు? ఎలా ఉంది మీ హెల్త్ ప్రస్తుతం? హెల్త్ బాగానే ఉందండి. అది మా మదర్ గురించి అనేటప్పటికి నాకు ఐబీపీ వచ్చి కింద పడిపోయాను నేను. అలాగే హాస్పిటల్కి వెళ్ళాను. దేవుడి దయ వల్ల అంతా నార్మల్గానే. ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు లోపల? ఎలాంటి యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నారు సార్ లోపల పోలీసు? అనిల్ అని ఒక అతను ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబర్ పెట్టాడు. అది క్రైమ్, అది సైబర్ యాక్ట్ కింద అది పెద్ద క్రైమ్ అంటది. దాని మీద కంప్లైంట్ ఇచ్చాను. డెఫర్మేషన్ సూట్ కూడా వేయిస్తాను. ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, బైకాట్ లైలా అనే వాళ్ళకి అండ్ మీ మీద మీకు ఫోన్ చేసి మిమ్మల్ని మాటలు అన్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్ ఫైనల్? బాయ్కాట్ లైలా కాదు, వెల్కమ్ లైలా. మీరు బాయ్కాట్ చేసే అంత ఏమీ లేదు అక్కడ. వెల్కమ్ లైలా. ఎవరు మన విశ్వక్ సేన్ 2 క్యారెక్టర్లు చేశాడు, అద్భుతంగా చేశాడు. దాన్ని గౌరవించండి, ప్రేమించండి. కాబట్టి 2 రాష్ట్రాల్లో అద్భుతంగా సినిమా చూస్తారు యూత్. ఇది పలకనామా దాసును మించిన హిట్.